ఒక చిన్న గ్రామంలో విద్యావంతుడైన ఒక గురువు ఉన్నారు. ఆయన దగ్గర ఎంతో ఉత్సాహవంతుడైన ఒక శిష్యుడు ఉన్నాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ పని మీద పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒక చోట వర్షం వల్ల పెద్ద బురద గుంట ఏర్పడింది. గురువుగారు చాలా జాగ్రత్తగా ఆ బురద అంచున నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆ శిష్యుడు అటుగా వెళ్తూ సరదాగా నేల మీద ఉన్న ఒక పెద్ద రాయిని తీసి బలంగా ఆ బురద గుంటలోకి విసిరాడు. ఇంకేముంది, ఆ బురద నీళ్ళన్నీ చిట్లి అతని బట్టల మీద ముఖం మీద పడ్డాయి. శిష్యుడు అసహించుకుంటూ అయ్యో నా బట్టలన్నీ పాడైపోయాయని బాధపడటం మొదలుపెట్టాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో శిష్యుడి వైపు చూసి ఇలా అన్నారు, చూసావా నాయన, బురద అక్కడే సిద్ధంగా ఉంది. దాన్ని కదిలించి ఆ మురికిని నీ మీద వేసుకుంది నువ్వే. మన జీవితంలో ఎదురయ్యే కొందరు మూర్ఖులు కూడా సరిగ్గా ఈ బురద లాంటి వారే. జీవితంలో కొందరు మనుషులు ఉంటారు, వారి పని నిన్ను కించపరచడం, రచ్చగొట్టడం, నీ మనశ్శాంతిని పాడి చేయడం. వారి మాటలకు స్పందించి నువ్వు వారితో వాదనకు దిగితే బురదలో రాయి వేసినట్లే అవుతుంది. ఆ వాదనలో ఎవరూ గెలవరు. చివరకు పోయేది నీ విలువైన సమయం, నీ అమూల్యమైన ప్రశాంతత మాత్రమే. ఎదుట వ్యక్తి నిన్ను ఎంత రచ్చగొట్టాలని చూసినా నువ్వు ఇవ్వగలిగే అత్యంత శక్తివంతమైన గౌరవప్రదమైన సమాధానం నీ నిశ్శబ్దం. ప్రతి కుక్క మురిగినప్పుడు మనం ఆగి రాయి విసరాల్సిన అవసరం లేదు. ఎక్కడ మాట్లాడాలో తెలిసిన వాడి కంటే ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎవరికి దూరంగా ఉండాలో తెలిసిన వాడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. గుర్తించుకో, నీ ప్రశాంతత చాలా ఖరీదైనది. దాన్ని ఎవరో అర్థం లేని మనుషుల కోసం ఉచితంగా వృధా చేసుకోకు. మౌనంగా నీ లక్ష్యం వైపు సాగిపో.